ఇప్పటికే మనం గత 2 నెలల నుంచి స్టార్ట్ చేసాం. అంటే అవేర్నెస్ కోసం ముందే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్ ప్రోగ్రాం గురించి మీ అందరికి కూడా పూర్తి అవగాహన ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి చేసిన బిఎల్ఎస్కు వాళ్ళకు సపోర్ట్గా మన నాయకులు కూడా వాళ్ళతో వెళ్ళి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సర్ కార్యక్రమం మీద అందరూ కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మనకు అతి తక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు జరిగిన రాష్ట్రాలలో ఇంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ముఖ్యమంత్రులే ఓడిపోయిన పరిస్థితి. అంటే వాళ్లకు ఈ సెల్ ప్రోగ్రాము వాళ్ళ ఎలక్షన్ టైం దగ్గర ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. సో మనకి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నప్పటికీ అయితే ఈ 1.5 నెల ఇంకా కీలకం, మనకు చాలా కీలకమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ఇది కూటమి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు ప్రభుత్వమే. వెన్నుపోటు ప్రభుత్వం కాబట్టి దేనికైనా వెన్నుపోటు కొట్టడానికి రెడీగా ఉంటుంది. అంటే మన ఉన్న ఓటర్స్ను వాళ్ళు ఎలా ఇచ్చేయాలనేది వాళ్ళు చాలా ఇంటర్నల్గా కూడా చేసుకుంటున్నారని తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు ఈ సర్ కార్యక్రమము ఆల్రెడీ బిఎల్ఏలు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే రూరల్లో చాలా చక్కగా జరుగుతుంది, 90% జరుగుతుంది, 85% అబోనే రూరల్లో జరుగుతుంది, సక్సెస్గా కూడా అవుతున్నాం. అయితే మనకి ఎక్కడ మనం ఆగాము అంటే ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడప్పుడు మనకు ప్రతిరోజు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి అప్డేట్ రావడం జరుగుతుంది. అది అర్బన్లో చాలా చోట్ల మాత్రం కొంచెం స్లో అవుతుంది. అంటే మనకి అక్కడ స్లో కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల అడ్రస్లు వాళ్ళు చేంజ్ అయ్యి కొంతమంది ట్రాన్స్ఫర్స్ ఇల్లు షిఫ్ట్ కానీ ఇంకా కొన్ని దానివల్ల అర్బన్లో కొంచెం వాళ్ళని ఓటర్లు మనం గుర్తించేది కొంచెం లేట్ జరుగుతుంది. అయితే నేను ఇక్కడ మనము చేసుకోవాల్సింది ఏంటంటే దాదాపుగా అర్బన్లో మేము నిన్న పీలేరు కానీ మదనపల్లి కానీ ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని చోట్ల 39%, 52%, 45% ఈ రకంగా కూడా జరుగుతుంది. అంటే ఇంత తక్కువ ఉందంటే ఇది చాలా స్లో అనే అర్థమవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 రీజన్లు కూడా కావచ్చు. ఒకటి బిఎల్ఏలు అక్కడికి వెళ్ళి కరెక్ట్గా వెంటనే గుర్తించలేకపోవడమా, లేకపోతే అక్కడ ఇంకా కరెక్ట్గా మనం సమన్వయం చేసుకోలేకపోవడమా, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అయితే మనం అర్బన్ కొంచెం స్పీడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అంటే ఇంకా బిఎల్ఏలతో పాటు అంటే ఇప్పుడు మన బిఎల్ఏలు అయితే చాలామంది చాలా వర్క్ చేస్తున్నారు. చాలా వరకు కొంతమంది వర్క్ చేయలేని వాళ్ళకు మనము చాలా వరకు వాలంటీర్స్ కూడా తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఇంకా కొంతమందికి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలనేది కొంతమందికి తెలియకుంది. వాళ్ళకు సపోర్ట్గా వాలంటీర్స్ కూడా కొన్ని చోట్ల అలాట్ చేసి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలామందికి 2002 ఓటర్ జాబితా లేదు అని కొన్ని చోట్ల 2002 ఓటర్ జాబితాను కూడా పెట్టుకొని ఖచ్చితంగా మనందరం కూడా ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ మనకు సౌపత్ భాష అనే ఒక ఓటర్ ఉన్నాడు. ఈ అబ్బాయిది కడప, అయితే లక్కిరెడ్డిపల్లె. ఈ అబ్బాయి 2002లో ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ 2002లో ఉన్నాడు అనమాట. కాదర్ భాష అనే అబ్బాయి 2002లో ఉన్నాడు. ఇక్కడ ఇది ఓటర్ 2002, 2025 ఓటర్ ఇది మ్యాప్ అయింది. ఇది మ్యాప్ జరిగింది కాబట్టి ఈ కాలమ్స్ మనం ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ మీ అందరికీ కూడా తెలుసు. చాలామంది బిఎల్ఎస్ ఆల్మోస్ట్ ఇప్పటికే చేసుకుంటున్నారు. కాబట్టి వాటిని కరెక్ట్గా గుర్తించి మనం చేసుకోవాల్సి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఈరోజు ఈ ఓటర్ను ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎప్పుడైతే మనం మిస్ చేస్తామో మన ఓటు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. మనకు జూలై 20 తేదీన ఒక డ్రాఫ్ట్ డిస్ప్లే చేస్తారు. ఆ డ్రాఫ్ట్లో మన ఓటు ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మన ఓటు లేదు అని తెలిస్తే
మళ్ళీ ఖచ్చితంగా మనం ఆగస్టు 20 లోపల మళ్ళీ మన ఓటు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బిఎల్ఏ బాధ్యత తీసుకొని ఇదంతా జాగ్రత్తగా చేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఓటును తీయాలన్నప్పుడు ఇక్కడ మనకు ఫామ్స్ ఉంటాయి. లాస్ట్లో చివరిలో మనకు ఫామ్ 7 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫామ్ 7 అనేది మనకు ఇప్పుడు మన ఓటును తొలగించాలి అని అక్కడ ఉన్న బిఎల్ఏలు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన బిఎల్ఏ అలర్ట్గా ఉండాలి. అంటే ఈ ఓటును మీరు ఎందుకు తొలగిస్తున్నారు అని అడగాలి. వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తారు. అంటే వాళ్ళు లేరా, చనిపోయారు, ఇంతమంది ఇక్కడ చనిపోయారు కాబట్టి వాళ్ళు ఓట్లను తొలగించాలని వాళ్ళు చెప్తారు. అప్పుడు మన బిఎల్ఏ అలర్ట్ అయ్యి ఆ ఓటును మీరు ఎట్లా తొలగిస్తారు అని మనం అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు ఫామ్ 7 కరెక్ట్గా వాళ్ళు చూపిస్తేనే మనం యాక్సెప్ట్ చేస్తే మనం యాక్సెప్ట్ చేసి ఉంటుంది. కాబట్టి బిఎల్ఏ ఫామ్ 7 అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు బిఎల్ఏలు చాలా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి. సో మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ కూడా ఇప్పటికే దీని మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అన్నోళ్ళు కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడతారు. సో ఫైనల్